మామిడికాయ పప్పుచారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? మామిడికాయ పప్పుచారుకు కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజు గారు, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కందిపప్పుని మనం ఉడకబెట్టి పెట్టేసేయండి. ఇలా మెత్తగా రావాలి మనకు. సో కాస్త మనం నానబెట్టేసి కొంచెం నూనె కానీ అలాంటి వేస్తే మనకి కొంచెం మంచి ఫాస్ట్గా అవుతుంది. ఉడకబెట్టేటప్పుడు ముందుగా కొంచెం నానబెట్టేసి ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా 1/2 టీ స్పూన్ ఆయిల్ అలాంటిది వేస్తే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట, ప్రాపర్గా అవుతుంది. ఓకే. స్టవ్ ఆన్ చేసేసి ముందుగా మనం సో దీంట్లో మామిడికాయ ముక్కలు. సో కొద్దిమంది ముక్కల్లా వేసుకుంటారు, కొద్దిమంది తురిమి వేసేసుకుంటారు, కొద్దిమంది అంటే ముక్కలు విడిగా ఉడికిచ్చేసి కొంచెం మిక్సీలా పట్టేసి అంటే పేస్ట్లా మనం చింతపండు గుజ్జులా వేసుకుంటాం కదా, సో అలా కావాల్సి అలా కూడా వేసుకుంటారు. సో రకరకాలుగా వేసుకుంటారు, వాళ్ళకి అనుకూలం కాబట్టి ఎలా ఉంటే అలాగా. మనం ముక్కల కింద వేస్తున్నాం. ఓకే. తర్వాత దీంట్లోనే సరిపడా ఉప్పు, సో దీంట్లోనే సరిపడా కారం, అలాగే కొద్దిగా పసుపు అండి. ఇది ఉడకాలా? సో మనకు ఆ పప్పుతో పాటు ఈ ముక్కలు కూడా కొంచెం ఉడికితే మనకి, సో ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకుంటాం. మామిడికాయ ముక్కలు చక్కగా పప్పులో ఉడుకుతున్నాయండి. అవి ఉడుకుతూ ఉంటాయి, మనం చూద్దాం ఈలోగా ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. స్కూల్కి వెళ్ళే పిల్లలు బట్టల మీద ఇంకు మరకలు వేసుకోవడం అనేది చాలా సహజమైన విషయం. మరి పెద్దవాళ్ళు ఆ మరకలు పోగొట్టడానికి పడే తంటాల విషయం కూడా తెలిసిందే. మరి మరకలు పోవడానికి చాలా చక్కటి చిట్కా ఉంది, చెప్తాను, ఫాలో అవ్వండి. బట్టల మీద ఎక్కడైతే ఇంకు మరకలు పడతాయో ఆ ప్రాంతంలో కొద్దిగా నిమ్మరసం అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత కనుక డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే మరకలు శుభ్రంగా పోతాయి. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ ఇంకా మామిడికాయ ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి, ఇంకా మెత్తపడలేదు, ఇంకొంచెం టైం పడుతుందేమో కదా? కొంచెం టైం పడుతుంది, ఆల్మోస్ట్ మనకు హాఫ్ కంటే ఎక్కువైపోయాయి. సో ఇంకొంచెం ఉడకాలి. సో ఈలోగా ఏం చేద్దాం అనేది పక్కన బర్నర్ పైన పెట్టేసి ఇటు మనం దానికి పోపు వేసేద్దామండి. ఓకే. సో ఇక్కడ పోపుకు సరిపడా నూనె, సో పప్పుచారు కాబట్టి ఎండుమిరపకాయలు, సో ఈ టేస్ట్ బాగుంటుంది. సో ఎండుమిర్చి తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలండి. సో ఆవాలు కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. దీంతో పాటు బాగుంటాయి కదా చాలా. కొద్దిగా కరివేపాకు. దీంతో చక్కగా గుమ్మడి వడియాలో, చిట్టి వడియాలో, అప్పడాలు పెట్టుకుంటే సూపర్. అసలు సూపర్. అంతేనా? ఇప్పుడు ఎండాకాలం వచ్చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా గుమ్మడికాయ వడియాలు అవన్నీ కూడా డబ్బాలు నిండిపోతూ ఉంటాయి. వడియాలు. అవును. స్టార్ట్ అయిపోయిందా? మీరు స్టార్ట్ చేశారా? ఓకే అండి. సో పోపు రెడీ అయిపోయింది. మనం ఆ పప్పు దీంట్లోకి మార్చేసుకున్నాం. వేసేయమంటారా? సో ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాం. భలే బాగుంది అసలు కదా కలర్. అది కలర్ సూపర్ గా వచ్చింది, చాలా బాగుంది. అక్కడక్కడ అలా కనిపిస్తూ. సో ఇలాంటి డిష్లు చూస్తూ ఉంటేనే నోరు ఊరుతూ ఉంటుంది. అయ్యో నమ్మరు అసలు. మంచి ఒక పులుపైన స్మెల్ కూడా వస్తుంది దీంతో పాటు చక్కగా. సో కొద్దిగా కొత్తిమీర, ఒక మరుగు రావాలేమో కదా? అవునండి. సో ఇలా మామిడికాయలు ఇలాంటి కొన్ని సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ అలాంటివి మనం యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాటి ఫ్లేవర్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే అడిషనల్గా ఎక్కువ మసాలా పొడులు యాడ్ చేయకుండా సింపుల్గా ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో సహజంగా దాని ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలంటే ఇలాగ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం.
సో కొంతమంది ఏంటంటే మనకి కుక్కర్లోనే మామిడికాయ విడిగా ఉడికిచ్చేసి తొక్కతో పాటు ఆ తర్వాత తొక్క టెంక తీసేసి ఆ గుజ్జు తీసేసుకుని కూడా అది కూడా యాడ్ చేసి వాడుతూ ఉంటారు. సో వాళ్ళ ఇష్టం ఉంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా సీజనల్ మామిడికాయ పప్పుచారు రెడీ అండి. ఘుమఘుమలాడుతున్న మామిడికాయ పప్పుచారు మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మామిడికాయ పప్పుచారు తయారీ విధానం. ముందుగా కందిపప్పును ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో ఉడకపెట్టుకున్న కందిపప్పు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. మరొక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడికాయ పప్పు మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడికాయ పప్పుచారు రెడీ.